ఎవ్రీవన్, నమస్తే. నేను లీలా. వెల్కమ్ టు లైఫ్ స్టైల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్. కొంచెం సీజన్ చేంజ్ అయితే ఫ్రీక్వెంట్గా సీజనల్ హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం, ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకుండా ఏ పని చేయాలన్నా బద్ధకంగా ఉండడం, ఊరికి అలసిపోయినట్లు అనిపించడం, స్కిన్ ప్రాబ్లమ్స్, హెయిర్ ఫాల్ లాంటివి ఇబ్బంది పెడుతున్నాయని, ఇవన్నీ మనలోని వీక్ ఇమ్యూన్ సిస్టమ్ కి ఇండికేషన్స్. ఒక్కోసారి ఇమ్యూన్ సిస్టమ్ ఎంత వీక్ అవుతుందంటే ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి ఎగైనెస్ట్ గా పనిచేస్తుంది. దాని ద్వారా వచ్చే డిసీజెస్ ని ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటారు. లైక్ టైప్ 1 డయాబెటీస్, ఆర్థరైటిస్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్ లాంటివి. ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడము, రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్, ఏజ్ వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది. మరి న్యాచురల్ గా ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవాలంటే హెల్దీ ఫుడ్ తీసుకోవాలి. మొలకలు ఒక రుచికరమైన పోషకాహారం. విటమిన్స్, మినరల్స్, ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయి. బాడీకి అవసరమైన పోషకాలను అందించి రోగ నిరోధక శక్తిని పెంచి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇమ్యూనిటీ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవాలంటే విటమిన్ సి చాలా అవసరం. ఉసిరిలో విటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. ఒక్క ఉసిరికాయలో 20 ఆరెంజెస్ లో ఉండేంత విటమిన్ సి ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినడం అలవాటు చేసుకుంటే ఇన్ఫెక్షన్స్ నుంచి ఈజీగా తప్పించుకోవచ్చు. ఉసిరిని పచ్చిగా తిన్నా, జ్యూస్ లాగా తీసుకున్నా, మురబ్బా లేదా పచ్చడిలాగా ఏ విధంగానైనా ప్రతిరోజు తీసుకోవాలి. మొలకల్లో ఉండే విటమిన్ ఏ అండ్ ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ ని పటిష్టం చేస్తాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ ని త్వరగా బూస్ట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు పసుపుని తప్పకుండా ప్రతిరోజు యూజ్ చేయాలి. పసుపు ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోవేవ్ లక్షణాలు. రాత్రి పడుకోబోయే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలల్లో హాఫ్ స్పూన్ పసుపు కలిపి తాగితే మంచి ఇమ్యూన్ బూస్టర్ గా పనిచేస్తుంది. పసుపులో ఉండే కుర్కుమిన్ అనే యాక్టివ్ కాంపౌండ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది క్యాన్సర్ ను కూడా అడ్డుకునే అంత శక్తి ఉంటుంది. అందుకే ఇండియన్ కుకింగ్ లో పసుపు కీలక పాత్ర పోషిస్తుంది. పసుపు పాలు తాగాలనుకున్నప్పుడు దానిలో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేసే మరో పవర్ఫుల్ కాంపోనెంట్ తిప్పతీగ, గిలోయ్ అంటారు. దీన్ని అమృతవల్లి అంటారు. అంటే ఆరోగ్య సంజీవని, యాంటీ ఆక్సిడెంట్ పవర్ హౌస్ అని చెప్పాలి. బాడీలో తయారైన ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేస్తుంది. బాడీలో టాక్సిన్స్ ని తొలగించి బ్లడ్ ని ప్యూరిఫై చేసి బ్యాక్టీరియా వైరస్లను కూడా నాశనం చేస్తుంది. 1 టేబుల్ స్పూన్ గిలాయి పౌడర్ ని 1 గ్లాస్ గోరువెచ్చని నీటిలో పరగడుపుని తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ పౌడరు బయట మార్కెట్లో దొరుకుతుంది. నెక్స్ట్ అశ్వగంధ. న్యాచురల్ గా ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. దీన్ని ఇండియన్ జెన్సెంగ్ అని పిలుస్తారు. 1 గ్లాస్ వేడి పాలల్లో 1 స్పూన్ ఆఫ్ అశ్వగంధ పౌడర్ యాడ్ చేసి పడుకోవడానికి 1 గంట ముందు స్లోగా తాగాలి. బూస్టింగ్ ఇమ్యూన్ సిస్టమ్ ఈజ్ ఏ లాంగ్ టర్మ్ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ లాంటిది. ఎనీ డైట్ ప్లాన్ కెన్ కాజ్ ప్రాబ్లమ్ టు సర్టెన్ టైప్స్ ఆఫ్ పీపుల్. సో వెన్ ఇట్ కమ్స్ టు హెల్త్, జనరలైజేషన్ ఆర్ డేంజరస్. అందుకే డైట్స్ గురించి, ఫుడ్స్ గురించి చెప్పుకునేటప్పుడు ఇది తినాలి అనే మాట అందరికీ సూట్ కాకపోవచ్చు. ఇమ్యూన్ సిస్టమ్ ని న్యాచురల్ గా బూస్ట్ చేసుకోవడానికి కొన్ని టిప్స్. ఈట్ సీజనల్ ఫ్రూట్స్ డైలీ. ప్రతిరోజు ఒక సీజనల్ ఫ్రూట్ అయినా తీసుకోవాలి. ఫ్రూట్స్ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఫ్రూట్స్ డైజెస్ట్ అవడానికి కూడా 3 అవర్స్ మాత్రమే పడుతుంది. సో ఒకే వెరైటీ ఫ్రూట్ గానీ లేదా 2-3 వెరైటీలు కలుపుకుని గానీ తీసుకోవచ్చు. అలాగే కాలం ఏదైనా వాటర్ ని ఎక్కువగా తీసుకోవాలి. దాంతో బాడీ డిటాక్సిఫై అవుతుంది. ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండడం చాలా మంచిది. మనం తీసుకున్న ఫుడ్ ప్రాపర్ గా డైజెస్ట్ అవ్వాలి. బాడీలో ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కరెక్ట్ గా ఉండాలన్నా హైడ్రేటెడ్ గా ఉండడం, వాటర్ తీసుకోవడం చాలా అవసరం. వీలైనంత వరకు హోమ్ మేడ్ ఫుడ్ ని తినాలి. ఆల్వేస్ ట్రై టు ఈట్ ఏ హెల్దీ అండ్ బ్యాలెన్స్డ్ డైట్. రెగ్యులర్ గా తగినంత ఫైబర్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల ప్రేగుల ఆరోగ్యాన్ని పెంపొందించి కాన్స్టిపేషన్ లేకుండా చూస్తుంది. లోపల ప్రేగులు క్లీన్ గా ఉంటే టాక్సిన్స్ ఏమీ స్ట్రక్ అవ్వకుండా ఉంటాయి. సో దట్ ఇమ్యూనిటీ విల్ ఆటోమేటికల్లీ వెరీ హై. ప్రతిరోజు కనీసం 15 నుంచి 20 నిమిషాల పాటు ఎండలో ఉండండి. సన్ నుంచి వచ్చే విటమిన్ డి ని తీసుకోండి. డి విటమిన్ శారీరక ఆరోగ్యానికే కాదు, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. రెగ్యులర్ గా కనీసం 30 మినిట్స్ అయినా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ విల్ ఇంక్రీజ్ ఇమ్యూనిటీ. బయటకు వెళ్ళి అవుట్ సైడ్ చేయడం ది బెస్ట్. కుదరకపోతే మెడిటేషన్, యోగా లాంటివి ఇంట్లో అయినా ప్రాక్టీస్ చేయాలి. మెయింటైన్ ప్రాపర్ స్లీప్ టైమింగ్స్. ప్రతిరోజు డీప్ స్లీప్ ని ఎక్స్పీరియన్స్ చేసే వారికి మెమరీ పవర్ పెరిగి మానసిక ఆరోగ్యం బాగుంటుంది. పడుకున్న నిద్ర రాకపోవడం, అర్ధరాత్రిలో మెలకు రావడం కాదు. డీప్ స్లీప్ అంటే నైట్ పడుకుని డైరెక్ట్ గా మార్నింగ్ లేవడం. నైట్ టైం సరిపడినంత నిద్ర ఉంటే నెక్స్ట్ డే అంతా యాక్టివ్ గా పని మీద మాత్రమే ఫోకస్డ్ గా ఉండొచ్చు. రోజువారీ వాడకంలో షుగర్ ని తగ్గించి షుగరీ జంక్ ఫుడ్ ని మినిమైజ్ చేసుకోండి లేదా కట్ చేయండి. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆల్కహాల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. స్టేటస్ సింబల్ అని, స్ట్రెస్ బస్టర్ అని, పని ఎక్కువైనప్పుడు రిలాక్సింగ్ కోసం అని, ఫ్రెండ్స్ అంతా కలిసినప్పుడు సరదా కోసం మనకి మనం ఎన్ని ఎక్స్క్యూజెస్ చెప్పుకున్నా, ముద్దు పేర్లు పెట్టుకున్నా ఇది మాత్రం ఆరోగ్యానికి హానికరమే. లైఫ్ లో హెల్దీగా హ్యాపీగా ఉండాలనుకుంటే సిగరెట్, మందు నుండి వీలైనంత దూరంగా ఉండండి. ఈ విషయం చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎక్కువగా టెన్షన్, స్ట్రెస్, భయం ఫీల్ అయ్యే వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గుతుంది. అఫ్ కోర్స్ ఇమ్యూనిటీ అనేది ఏజ్ ని బట్టి కూడా తగ్గుతుంది. నైట్ డిన్నర్ ని 6 లేదా 7 గంటల లోపు ముగించడానికి ట్రై చేయండి. కనీసం 13-14 అవర్స్ ఫుడ్ గ్యాప్ ఉంటే అది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లా పనిచేస్తుంది. ఆ టైంలో బాడీ డైజెస్టివ్
ప్రాసెస్ కాకుండా క్లీనింగ్ మోడ్ లోకి వెళ్ళి బాడీలో అంతా రిపేర్ జరుగుతుంది. వేస్ట్ మెటీరియల్స్ ని, టాక్సిన్స్ ని బాడీ కంఫర్ట్ గా బయటికి పంపించేస్తుంది. ఇమ్యూనిటీ అనేది మనం ఏం తింటున్నామో, ఎలా ఉంటున్నామో అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. ఏదైనా ఒక కొత్త వస్తువు కొన్నప్పుడు ఫస్ట్ నుంచి మనం దాన్ని ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే దాని డ్యూరబిలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూనిటీ విషయంలో కూడా అంతే. ఇమ్యూనిటీ అనేది ఓవర్ నైట్ లోనో లేదా ఒక టాబ్లెట్, ఒక డ్రింక్ తాగడం వల్ల రాదు. హెల్తీ ఫుడ్ హ్యాబిట్స్ ని ప్రాక్టీస్ చేయాలి. వీడియోలో చెప్పిన అన్నింటినీ ఒకేసారి ట్రై చేయలేం కాబట్టి ఆమ్లా, అశ్వగంధ, గిలాయి, పసుపు కలిపిన పాలు తీసుకోవడం లాంటి వాటిలో నచ్చిన దాన్ని సెలెక్ట్ చేసుకుని మంచి రెగ్యులర్ గా తీసుకుని తర్వాత ఆపేయండి. దాని రిజల్ట్ 2 నుంచి 3 వారాల్లో మీకే తెలుస్తుంది. ఇవన్నీ గుర్తుంచుకుని ఫాలో అవుతే అనుకున్న దానికన్నా స్ట్రాంగ్ గా తయారవుతారు. ఈ వీడియో నచ్చితే ఫాలో అవ్వండి. ఎవరికైనా అవసరం అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. బికాస్ షేరింగ్ ఈస్